V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. సత్తమ్మ తల్లి చాలా మహిమగలదని, కోరికలు తీర్చే కల్పవల్లని, ఈ చుట్టుపక్కల 14 గ్రామాలు ఈ యొక్క అమ్మవారిని నమ్ముతారని, ఆ అమ్మని అడిగిన వెంటనే తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి. సత్తమ్మ తల్లి ఈరోజు పండుగ చాలా రంగరంగ వైభవంగా జరిగింది. నేను పోతురాజు దగ్గర పోతాను కనాలతో కూడా గట్టిగా అందరికీ నమస్కారాలు. మాది సతవనపాలెం గ్రామం, విద్యుత్ మండలం, గ్యాడ్రెడ్ శాఖ మున్సిపల్ కార్పొరేషన్ 88వ వార్డు పరిధిలో వెలిసినటువంటి శ్రీ శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారు మా గ్రామంలో ఇంచుమించుగా సుమారుగా తరతరాల నుంచి, అంటే మాకైతే అమ్మవారు ఎప్పుడు పుట్టింది అనేది మాకైతే తెలియదు. మా తాత ముత్తాతల నుంచి 3 తరాలు 4 తరాల నుంచి అమ్మవారు ఈ సతవనపాలెం గ్రామంలో వెలిసి ఉంది. ఈ అమ్మవారు ఒక స్టార్టింగ్లో ఒక ముసురు చెట్టు అమ్మవారు అవతరణ జరిగింది. ఆ చెట్టుని మేము మా చుట్టుపక్కల గ్రామాలు అందరూ కలిసి, చాలా గ్రామాలు ఇంచుమించుగా మా విద్యుత్ మండలం చుట్టూ పరిశ్రమ గ్రామాలు ఇంచుమించుగా 20-30 గ్రామాలు ఈ అమ్మవారి పండుగ ప్రతి ఆదివారం మొక్కుబడి తీర్చుకోవడం, అమ్మవారి కోరికలు తీర్చుకోవడం, ప్రతి ఆనవాయితీ ప్రకారంగా ప్రతి ఆదివారం నాడు వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ ప్రకారంగా జరుగుతుంది. ఈ ఉనువు అనేది మొట్టమొదటిసారిగా ఇంకో పెద్ద ఉనువులా ఉండేది అమ్మవారు. ఈ ఉనువుని మన గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి ఉమ్ము కుంచుబాబు గారు ఇంత అభివృద్ధి గల అమ్మవారిని మనం ఏదైనా డెవలప్ చేస్తే బాగుంటుందేమో అవగాహనతో మా గ్రామస్తులందరినీ సంప్రదించి ఆయన ఆలయ ధర్మకర్తగా తపతపాలుగా ఇంచుమించుగా సుమారుగా ₹1 కోటి విలువ చేసే గుడిని నిర్మించడం జరిగింది ఆయన సమక్షంలో. చాలా ఆ ఉనువుని ఎలా ఉంటే బాగోదు, మన చుట్టుపక్కల మన జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అమ్మవారు అంటే ఎంతో పేరు దర్శనం సంపాదించి కనుక ఈ అమ్మవారిని మనం అందరం ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచనతో ఆయన ఆలయ ధర్మకర్తగా ఉంటూ ఈ గుడిని తపతపాలుగా నిర్మించడం జరిగింది. మొన్న లాస్ట్ టైం 2014గా అమ్మవారికి సంవత్సరం వార్షోత్సవం జరిగింది. ఈ వార్షోత్సవ ఉత్సవంలో కూడా ఇంచుమించు సుమారుగా 15,000 నుంచి 20,000 మంది భక్తులు వచ్చి అన్న సందర్భంలో పాల్గొని అమ్మవారికి అదే రోజు సాయంత్రం సాయంత్రం భారీ స్థాయిలో దీపోత్సవం కూడా జరగడం. ఈ అమ్మవారి యొక్క కోరికలంటే మారుమూల గ్రామాలే కాదు, అసలు వేల సంఖ్యలో అమ్మవారు అంటే ఎంతో. ఈ అమ్మవారి దగ్గరికి వస్తే ఏదనుకుంటే కోరికలు తీరుస్తుంది కనుక ఈ అమ్మవారిని నిత్యం మనం పూజించుకోవాలి. చూసుకుంటే సుమారుగా 1,500 నుంచి 2,000 మంది భక్తులు ఈ పండగ రూపంలోనే కాదు, ఫ్యామిలీ రూపంలోనూ ఊర్లోంచి నడిచి వచ్చి, మా ఊరే కాదు మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు సత్యవానపాలెం, ఓటనర్వ, జగ్గీపాలెం, పెదనర్వ, కొత్తపాలెం, గోపాలపట్నం, ఎల్పవానపాలెం, మరి ఇటువైపు చూసుకుంటే పాప జగరాజపేట, యాదవ్ జగరాజపేట,
కోరమన్నపాలెం వడ్లపల్లి చేయడం జరిగింది. అలాగనుకుంటే కోరమన్నపాలెం కూడా పండుగ చేసుకున్నారు భారీ స్థాయిలో అమ్మవారిని పూర్తిగా తీసుకొచ్చి. ఇంచుమించుగా జిల్లాలో ఇంచుమించుగా అందరికీ అవగాహన అమ్మవారు అంటే పలానా గ్రామంలో 88 వార్డులో సత్యవనపాలెంలో సత్యం తల్లి వెలిసి ఉంది, అమ్మవారిని దర్శించుకుంటే మన కోరికలన్నీ తీరుస్తుంది కనుక మనం అందరం కలిసి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి రావాలన్న ఆలోచన వచ్చింది ప్రజల్లో. ఉమ్మి నాయుడు అండి సత్యవనపాలెం గ్రామ పెద్దని, మరి అలాగే ఆలయ కమిటీ సత్యవనపాలెం ఆలయ కమిటీ పీఠం సభ్యులు కూడా ఒక కమిటీలో నేను ఒక సభ్యుని. మరి ఇంత 4 ఎకరాల స్థలం కాపురంలో పెట్టి ఈ మారుమూల వచ్చే గ్రామంలో వచ్చే ప్రజలకి వాటర్ సప్లై కల్పిస్తూ బాత్రూమ్ కల్పిస్తూ వారికి నిత్యం అది అనుభవంగా ఇక్కడే భోజనం ఇక్కడే భోజనం చేసి 150 మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజే కాదు ఎన్నో